ప్రగతి ఛానల్కు స్వాగతం. ప్రజలందరూ తమలో శాస్త్రీయ దృష్టిని అలవర్చుకోవడానికి, మూఢనమ్మకాల నిర్మూలనకు ఉపయోగపడే విధంగా డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ పుస్తకంలోని అనేక అంశాలను మనం తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఎపిసోడ్లో తుమ్మితే అరిష్టం కలుగుతుందా అనే అంశం గురించి చూద్దాం. ఒరే అబ్బాయి, ఎవరో తుమ్మారు, నువ్వు ఇప్పుడే బయటకు వెళ్ళకు, 1 నిమిషం ఆగి వెళ్ళు అంటూ హెచ్చరించింది హరిబాబు అమ్మమ్మ. బతికి ఉన్న వాళ్ళ తుమ్ముకు విలువలేదులే అమ్మమ్మ అంటూ హరిబాబు అమ్మమ్మ మాటని వ్యంగ్యంగా కొట్టిపారేశాడు. అదేమిట్రా అలా అంటావు? బతికున్న వాళ్ళు తుమ్మక చనిపోయిన వాళ్ళు తుమ్ముతారా? అలా ఎప్పుడూ అనకు, కుర్రవాడివి, నీకేం తెలుసు, చెప్పినట్టు విను అంటూ అమ్మమ్మ మనవడిని కాస్త కసిరింది. కాకపోతే మరేమిటి అమ్మమ్మ, ఏదో ఎలర్జీ వల్ల తుమ్మితే అంత మాత్రాన బయటకు వెళితే అరిష్టం కలుగుతుందనో, జరగవలసిన పని జరగదనో అనుకోవడం కేవలం పిచ్చి నమ్మకం మాత్రమే అంటూ హరిబాబు హితవు చెప్పాడు. నిజమే మరి, హరిబాబు చిన్నవాడే అయినప్పటికీ అతని మాటల్లో ఎంతో అర్థం ఉంది. మన సమాజంలో తుమ్ము గురించి ఎన్నో పట్టింపులు ఉన్నాయి. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఆ పని ఇక జరగదని అనుకోవడం, పనిని విరమించుకొని ఆగిపోవడం చాలామంది చేస్తుంటారు. అంతకుముందు ఏమీ జలుబు లేకపోయినా అకస్మాత్తుగా ఏదో ఒక నేసల్ ఎలర్జీ వల్ల తుమ్ములు రావచ్చు. కొందరికి 1-2 తుమ్ములు వచ్చి ఆగిపోతే, మరికొందరికి అంతు లేకుండా 20 నుండి 30 తుమ్ములు వచ్చి మనిషిని చికాకు పరిచేసి మళ్ళీ కొంతకాలం వరకు కనబడకుండా పోతాయి. ఇలా తుమ్ములు రావడం అనేది ముక్కులో ఉండే టిష్యూలకి ఏదైనా పదార్థం సరిపడకపోవడమే కారణం. చాలామందికి దుమ్ము సరిపడదు, మరికొందరికి పూలలోని పుప్పుడి సరిపడదు, ఇంకొందరికి కొన్ని సెంటు వాసనలు పడవు. అలాగే కొన్ని ఆహార పదార్థాలు, మందు బిళ్ళలు సరిపడవు. మరికొందరి విషయంలో ముక్కులో చేరిన బ్యాక్టీరియా తుమ్ములు వచ్చేటట్లు చేస్తుంది. అయితే చాలా కేసుల్లో తుమ్ములు రావడానికి ఆ సమయంలో ఏ పదార్థం కారణమనేది చెప్పడం కష్టం. కారణం ఏదైనా సరే ఏదో ఒకదానికి ఎలర్జీ అని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. అంతేకాని హరిబాబు అమ్మమ్మ అన్నట్లుగా తుమ్ములకి అనర్థం కలిగించే అంత శక్తేమీ లేదు. నిర్మల లూజుగా జడవేసుకొని చెవి కిందుగా కుర్లలో ఓ అందమైన పువ్వు తురుముకొని బావ పక్కకు వచ్చి ఓరగా చూస్తూ ప్రేమగా కళ్ళతో పలకరించేలోగానే అతనికి అకస్మాత్తుగా తుమ్ములు రావడంతో ఆమె జడలోని పువ్వు ఎగిరిపోయింది. అంతే, అతని తుమ్ములు కూడా ఆగిపోయాయి. ఎందుకలా జరిగింది? కానీ ఈ సంఘటనతో నిర్మల బావకి పూలల్లోని పుప్పుడి ఏమాత్రం సరిపడదని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తులు కొందరికి పూలు ఎక్కువ పూసే కాలంలో తరచుగా తుమ్ములు వస్తూ ఉంటాయి. వీరికి ఆ తుమ్ములు వచ్చే సమయంలో ముక్కులు బిగదీసుకుపోయినట్లుగా అవుతుంది. ముక్కు వెంట నీళ్లు కారడం, తలనొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనపడతాయి. ఇలా కొందరికి కొన్ని సీజన్లలో తుమ్ములు వస్తూ ఉంటే, కొందరికి సంవత్సరం మొత్తం మీద అప్పుడప్పుడు తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఇలా జరగడం ఎలర్జీ వల్లనే. అయితే ఈ తుమ్ముల వల్ల ఎలాంటి అనర్థాలు జరగవు. ఇక తుమ్ములు ఎప్పుడో ఒకసారి ఇబ్బంది లేనప్పుడు వస్తే పర్వాలేదు. కానీ తరచుగా వస్తూ మనిషిని ఇబ్బంది పెడుతుంటే వాటికి కారణమేమిటో జాగ్రత్తగా పరిశీలించాలి. తుమ్ములు రావడానికి కారణం తెలిసినట్టయితే వాటి నుంచి కాస్త దూరంగా ఉండడమే మంచిది. ఎలర్జీకి కారణం తెలియని వ్యక్తులు ఎలర్జీ క్లినిక్లో రకరకాల ఎలర్జెన్స్ ఇచ్చి పరీక్ష చేయించుకొని చికిత్స పొందడం మంచిది. తుమ్ములు తరచూ వచ్చేవారికి సరిపడంది ఏదో తెలుసుకుని దానికి సంబంధించిన ఎలర్జీని కొద్ది మొత్తాలలో ఇంజెక్షన్ల రూపంలో డాక్టర్ సలహాపై తీసుకోవచ్చు. దీనివల్ల ముక్కులోని టిష్యూలు వాటికి బాగా అలవాటు పడి తుమ్ములు రాకుండా పోతాయి. అలాగే ఇతర మందులు కూడా వాడుకోవచ్చు. అంతేగాని తుమ్ములకి మూఢంగా లేనిపోని విలువలను ఆపాదించడం మూర్ఖత్వమే అవుతుంది. ఈరోజు మనం
తుమ్ముల వల్ల అనర్థాలు కలుగుతాయా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.